సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీయూహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, పేపర్ వాల్యుయేషన్ ఎక్కడి వరకు వచ్చింది. అయితే మీరు గమనించినట్టయితే 2-1 ఎగ్జామ్స్ ఏమో 12th కంప్లీట్ అయిపోతాయి, అంటే ఈరోజు. 2-2 ఎగ్జామ్స్ ఏమో 14th, అంటే మండే కంప్లీట్ అయిపోతాయి. పేపర్ వాల్యుయేషన్ గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను. మరి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో చెప్తాను. ఏది కూడా పోస్ట్పోన్ అవ్వకుండా సాఫీగా నడిచినాయి. సో మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సో దాని గురించి మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోన్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషను ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే 4-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్ దీనికి కూడా ఇవ్వటం జరిగింది. అయితే నాకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు థర్డ్ ఎగ్జామ్ బుక్లెట్ ఏదైతే ఉంటుందో అది జరుగుతూ ఉండేదానికి ఛాన్స్ ఉంది ఆఫ్లైన్లో. ఇక ఆన్లైన్లో వచ్చేసరికి ఒకటి తక్కువ ఉంటుందండి దానికన్నా, ఎందుకంటే మొన్నటి వరకు 4-2 జరిగినాయి కాబట్టి. సో సెకండ్ ఎగ్జామ్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా అడ్మిషన్స్ టైం కాబట్టి ఆన్లైన్ ఎక్కువ జరగదు. మరి ఈ పేపర్ వాల్యుయేషను ఇదంతా కంప్లీట్ ఎప్పటికి అవుతుంది? ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఖచ్చితంగా. మంత్ ఎండింగ్ దాకా కూడా వెళ్ళకపోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సిబిటి ఎగ్జామ్స్ అనేవి మీకు లేవు, అందుకని రిజల్ట్స్ మీకు డిక్లేర్ త్వరగానే అయిపోతాయి. మరి ఎప్పుడు డిక్లేర్ అవుతాయి? ఆగస్టు ఫస్ట్ వీక్లో 2122 బీటెక్ రిజల్ట్స్ జేఎన్టీహెచ్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే 4-2 బీటెక్ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తే ఆ తర్వాత 2122 బీటెక్ రిలీజ్ చేస్తారనమాట. సో ఇక దాని తర్వాత మిగతా ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఈ తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. సో ఓవరాల్గా అయితే పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే మీరైతే ఇక రాసి ఉంటే మాత్రం పాస్ అవుతారండి, చెప్తున్నాం కదా. అది కూడా ఈ అడ్మిషన్ టైం కాబట్టి స్పీడ్గానే ఉంటుంది కొట్టేయడం అనేది, అంటే కరెక్షన్ చేయడం అనేది. కొట్టేయడం అంటే ఇట్లా కాదు. సో ఇక మీరైతే మ్యాక్సిమం నాకు తెలిసైతే పాస్ అయిపోతారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. ఈ లోపు ఇంకేదో అప్డేట్ తెలిస్తే పేపర్ వాల్యుయేషన్ అయిపోయినా దేని గురించి అయినా మీకు ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.